నమో బుద్ధాయ. జై భీమ్. ఈరోజు అందరికీ అంటే ఈ భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనకు ఇటీవలే మే 14న మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ జస్టిస్ రామకృష్ణ గవాయ్, భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు ఛార్జీ తీసుకున్నారు. ఇది చాలా అందరికీ గర్వకారణం. ఎందుకంటే ఈ భారతదేశంలో విభిన్న మతాలు, కులాలు అన్నీ సంక్లిష్టమైన భారతదేశంలో ఈ దళితులుగా పిలువబడుతున్న ఈ ఎస్సీస్ వాళ్ళకి అవకాశాలు తక్కువై వాళ్ళకి అవకాశాలు కల్పించాలి, ఈ భారతదేశం అందరి జనాల్లో కలిసిపోవాలి, ఈ అంటరానితనం అనేది రూపుమాపాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, గ్రేటెస్ట్ ఇండియన్, మనకి రాజ్యాంగంని నిర్మాతగా ఉండి మనకి రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఈ రాజ్యాంగ ఫలాలు ఈరోజు ఒక 52వ ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక బుద్ధిస్ట్, ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒక బుద్ధిస్ట్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్నగారు అంబేద్కర్ గారు 5 లక్షల మందికి ఒకేసారి బుద్ధిజం ఇప్పించారు నాగ్పూర్లో. ఆయన దాంట్లో ఉన్నాడని చెప్పి నాకు తెలిసింది. నిన్ననే సోషల్ మీడియాలో వాళ్ళ అమ్మగారు కూడా మాట్లాడారు. మా కుటుంబం, మా బాబు ఈ స్థాయికి వచ్చారంటే ఆయన మనకి, మన భారతదేశం గర్వించదగ్గ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల, ఆయన రాసిన రాజ్యాంగం వల్ల అని చెప్పి తను చెప్పుకున్నారు. ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి మన భారతదేశంలో. ఈ మత సామరస్యాన్ని కాపాడుకోవాలి మనం. మన సెక్యులర్ దేశం, మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం ఈ కాన్స్టిట్యూషన్ మనం ఫాలో అవుతున్నాం. నిజంగా మనకు అన్నీ కూడా ఈ రాజ్యాంగం, ఎందుకంటే ఇక్కడ మతాలు అనేవి పోవు, కులాలు అనేది స్లోగా వాళ్ళు పోగొట్టుకునే అవకాశం ఉంది. మతం అనేది పోతుంది, ఒక వాళ్ళ జీవన విధానం. అన్ని మతాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, బుద్ధిస్టు, సిక్కులు అందరూ కూడా కలిసి జీవించాలి, సమాజం రావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ మన గ్రేటెస్ట్ అంబేద్కర్ గారి వల్ల ఇలాంటి మన భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు లాంటి వాళ్ళు కూడా మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారంటే చాలా గొప్ప విషయం. ఆయన ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆయన ద్వారా కొన్ని మంచి సమస్యలన్నీ కూడా తీరాలని కోరుకుంటున్నాను. ఆ బోధికయ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్, బుద్ధిస్టు హిందూ కాన్ఫ్లిక్ట్ కూడా అది కూడా తీర్చాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా ప్రజలందరినీ మంచి అందరం కలిసి జీవించాలని, సమాజం ఉండాలి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వంతో అందరూ కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి మరోసారి మనందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ సుధాకర్ బాబు, ప్రొఫెసర్, హెచ్ఓడి, రిమ్స్, ఒంగోలు. థ్యాంక్ యూ.